హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ 6 of Wands. సో ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ ఇవేం కావాలన్నా కూడా నా వాట్సాప్ నంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో చూద్దాం అసలు మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్. Nine of Cups and Six of Swords. Hierophant. The Fool. Okay, Page of Swords and Nine of Swords. And Four of Swords. Three of Wands, again Knight of Swords. Okay, సో ఇక్కడ మీ పర్సన్ ప్రెజెంట్ ఫీలింగ్స్ చూస్తే ఇక్కడ మనకి ఫస్ట్ కార్డే 6 of Swords వచ్చింది. అంటే ఈ పర్సన్ చాలా సైలెంట్గా ఉంటున్నారు. అది మీకు ఎలా అనిపిస్తుంది అని అంటే, మీకు ఏదో సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా ఈ పర్సన్ మీరు ఫీల్ అవుతున్నారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఈ పర్సన్కి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అండ్ థర్డ్ పార్టీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అండ్ ఒక సిచ్యువేషన్ ఏదో ఉంది, ఒక ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏదో, అది వదిలేయడానికి ట్రై చేస్తున్నారు ఈ పర్సన్. ఓకే, ఈ ఫ్యామిలీ సిచ్యువేషన్ మేబీ థర్డ్ పార్టీ రిలేటెడ్ ఇష్యూ అయి ఉండొచ్చు, లేదా అది మేబీ తనకి ఇష్టం లేని మ్యారేజ్ ఏదైనా చేస్తుండొచ్చు. సో అలాంటిది ఏదో కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ విషయాన్ని చూస్తే. ఓకే, సో బట్ ఈ పర్సన్ మనకి ఇక్కడ 9 of Cups, ఈ పర్సన్ ఒక్కొక్కసారి సింగిల్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఒక్కొక్కసారి తనకి మీ ఆలోచనలతో ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నారు. అంటే ఒక లైఫ్ సెటిల్మెంట్ అనేది కావాలి అని అంటే, మీలాంటి లైఫ్ పార్ట్నర్ తన లైఫ్లో ఉండాలి అనేది ఎంతైనా అవసరం అనే ఆలోచన కూడా ఉంది ఈ పర్సన్కి. సో మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి చూస్తున్నారు ఈ పర్సన్. బట్ ఇక్కడ ఈ రిలేషన్షిప్ని స్టెప్ వైజ్ ముందుకు తీసుకెళ్తారు. అంటే కంగారు పడిపోకుండా కొంచెం స్లోగా తీసుకెళ్తారు ఈ రిలేషన్ని. అండ్ విత్ ఫూల్ కార్డ్, ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేస్తారు విత్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్. ఈ పర్సన్కి లాంగ్ టర్మ్ రిలేషన్ కావాలి. ఓకే, సో పేజ్ ఆఫ్ సోర్డ్స్ అండ్ 9 of Wands. ఈ పర్సన్కి మీతో మాట్లాడాలని ఉంది, అదే ఎట్ ద సేమ్ టైం ఈ పర్సన్కి భయం కూడా ఉంది కొంచెం. అంటే మీరు ఎలా మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతారో అన్న భయంతో ఆ మెసేజ్ కూడా పంపించట్లేదు. కానీ ఈ పర్సన్ మీతో ఏం మాట్లాడాలి అనేది పాయింట్ వైజ్ ఒక పేపర్ పైన రాసి పెట్టుకున్నారు. అంటే అవన్నీ కూడా మీతో ఒక కన్ఫర్మేషన్ అనేది తెచ్చుకోవాలి ఈ పర్సన్. కాబట్టి ఈ 9 పేజ్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ ఒక కంప్లీట్లీ మీతో ఒక పర్మనెంట్ అగ్రిమెంట్ లాంటిది ఏందో తీసుకుంటారు ఈ పర్సన్. ఓకే, అంటే ఈ పర్సన్కి మీకు మధ్య మేబీ చాలా డిఫరెన్సెస్ ఉండుండొచ్చు. సో ఇన్ ఫ్యూచర్ మీ మధ్య ఇలాంటి డిఫరెన్సెస్ వల్ల గొడవలు రాకుండా అండ్ ఈ రిలేషన్షిప్ ఫెయిల్ అవ్వకుండా ఈ పర్సన్ తీసుకోబోయే జాగ్రత్తలు అనమాట అవి. ఓకే, నీకు ఇష్టమా అంటే నాకు ఇష్టమే అన్నట్టుగా ఉండదు ఈ రిలేషన్షిప్. ఈ పర్సన్కి మీకు మధ్య ఇదొక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కావాలనుకుంటున్నారు ఈ పర్సన్, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు కూడా. సో అందుకే ఇలాంటి కాన్వర్సేషన్ అయితే, లాంగ్ కాన్వర్సేషన్ కూడా జరుగుతుంది మీ ఇద్దరి మధ్య. అండ్ ఇవన్నీ కూడా క్లారిఫై చేసుకుంటారు అన్ని పాయింట్స్ కూడా. ఓకే, విత్ 4 of Swords అండ్ 3 of Wands. ఈ పర్సన్ ఫ్యూచర్ ప్లాన్స్ అయితే వేసుకుంటున్నారు.
అండ్ ఈ కనెక్షన్ని చాలా స్టెప్ వైజ్ ముందుకు తీసుకెళ్ళాలని కూడా ప్లాన్ వేసుకుంటున్నారు. అండ్ విత్ నైట్ ఆఫ్ సోర్ట్స్ ఈ పర్సన్ మీకు ఒక మెసేజ్ పంపిస్తారు సడన్లీ. ఆ మెసేజ్ కూడా సడన్లీ వస్తుంది, మీరు చాలా షాక్ అవుతారు. ఆ మెసేజ్లో మీకు షాకింగ్ న్యూస్ ఏదో చెప్తారు ఈ పర్సన్. అంటే ఒక అపాలజీ అండ్ ఎన్ ఆఫర్. ఓకే, సో ఇక్కడ మనకి మిథున, తుల అండ్ కుంభరాశులు కనిపిస్తున్నాయి. అండ్ మేష, సింహ, ధనుష్ రాశులు కూడా కనిపిస్తున్నాయి. ఓకే, సో చూద్దాం అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది. ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు కాంటాక్ట్ చేస్తారు అని మీకు అనిపించవచ్చు. కాంటాక్ట్ చేస్తారు ఎప్పుడంటే, ఈ పర్సన్కి ఉన్న మెయిన్ ప్రాబ్లం ప్రజెంట్ ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఫైనాన్సెస్ ఎప్పుడైతే కంప్లీట్లీ డ్రై అయిపోతాయో, రాక్ బాటమ్ టచ్ అవుతుందో, అప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు ఈ పర్సన్. బట్ అప్పటి వరకు కూడా కాంటాక్ట్ చేయకపోవచ్చు. అయితే ఇది ఎప్పుడు వస్తుంది అని అడగచ్చు మీరు. May 14th, అరౌండ్ May 14th ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ నెక్స్ట్ వీకెండ్కి ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. విత్ 7 of Pentacles ఈ పర్సన్ ఒక స్ట్రాంగ్ రిలేషన్ అయితే కోరుకుంటున్నారు, డీప్ రిలేషన్ అయితే కోరుకుంటున్నారు మీకు మీ నుండి. మీ రిలేషన్ అంటే అందరికీ ఇన్స్పైరింగ్గా ఉండాలని అనుకుంటున్నారు. అంత హానెస్ట్ రిలేషన్ కోరుకుంటున్నారు ఈ పర్సన్. అండ్ ఒక ఎంపరర్ ఎనర్జీకి రీచ్ అవ్వడానికి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఎంపరర్ ఎనర్జీకి రీచ్ అవ్వడానికి హార్డ్ వర్క్ ఎందుకు చేస్తున్నారు అని అంటే, తన రీసెంట్ రిలేషన్షిప్ ఏదో ఒకటి బ్రేకప్ అయింది రీసెంట్ పాస్ట్లో. ఆ రిలేషన్షిప్ ఎందుకు బ్రేకప్ అయింది అని అంటే, తన దగ్గర పర్సన్ ఎవరితో అయితే ఈ పర్సన్ రిలేటెడ్ అయి ఉన్నారో, రీసెంట్ పాస్ట్లో రిలేషన్లో ఉన్నారో, ఆ పర్సన్ ఈ పర్సన్ని కొన్ని ఇయర్స్ రిలేషన్లో ఉన్న తర్వాత ఈ పర్సన్ తనకి కరెక్ట్ కాదు అని తెలుసుకొని సడన్లీ ఈ పర్సన్కి డివోర్స్ ఇచ్చి ఉండొచ్చు, లేదా ఒక బ్రేకప్ చెప్పేసి ఉండొచ్చు. బట్ ఎందుకు జరిగింది వీళ్ళిద్దరి మధ్య బ్రేకప్ అంటే, ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ అనేది లేదు ఈ పర్సన్కి. సో అందుకే రీసెంట్ పాస్ట్లో రిలేషన్షిప్ అనేది ఫెయిల్ అయింది. బట్ ఇంకా ఫ్యూచర్లో అలాంటివి జరగకుండా ఈ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేసి తన ఫైనాన్షియల్ స్టేటస్ని పెంచుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు. కాబట్టి ఈ పర్సన్ లైఫ్లో నుండి మళ్ళీ మీరు వాక్ అవే చేయకుండా, ఓకే, ఈ పర్సన్ తన ఫైనాన్షియల్ స్టెబిలిటీని, తన కెరీర్ డెవలప్మెంట్ని, వీటన్నిటినీ చేంజ్ చేసుకోవడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అండ్ తను ఎప్పుడైతే ఒక మ్యారేజ్కి ఆర్ కమిట్మెంట్కి రెడీ అని తెలుసుకుంటారో, అప్పుడు మీ దగ్గరికి రెడీగా రావచ్చు అని అనుకున్నారు. బట్ ఇక్కడ యూనివర్స్ ఏం చేసింది అని అంటే, అది ఇంకా చాలా టైం పడుతుంది. కాబట్టి మీ ఇద్దరికి కమ్యూనికేషన్ ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు మీ పర్సన్ ఒక హెల్ప్ కోరి మీ దగ్గరికి రావచ్చు. ఓకే, అది మెయిన్లీ ఫైనాన్షియల్ హెల్ప్ కోసం మీ దగ్గరికి వచ్చే అవకాశం కనబడుతుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చాలా ఈ హ్యాండ్మ్యాన్ కార్డ్ వచ్చింది మనకి. సో చాలా స్టక్ అండ్ స్టేగ్నెంట్ ఎనర్జీలో ఉండడమే కాకుండా ఈ పర్సన్ కొన్ని సాక్రిఫైసెస్ కూడా చేశారు. మిమ్మల్ని కావాలనుకుంటున్నారు అండ్ మీతో కలిసి వర్క్ చేయాలని అనుకుంటున్నారు. మీతో కలిసి లైఫ్ అంతా మీతోనే ఉండాలి అని అనుకుంటున్నారు. బట్ మిమ్మల్ని ఇక్కడ చాలా వెయిట్ చేయిస్తున్నారు. మీకు అది నచ్చడం లేదు ఇక్కడ. ఓకే, విత్ మూన్ కార్డ్ ఈ పర్సన్ చాలా ఇల్యూజన్స్ కూడా ఉన్నాయి అండ్ కొన్ని సీక్రెట్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. మీ మీద చాలా ఇన్వెస్టిగేట్ చేశారు, ఎంక్వైరీ చేశారు, స్పైయింగ్, స్టాకింగ్ అన్నీ చేశారు. చేసిన తర్వాత ఈ పర్సన్ మిమ్మల్ని కమ్యూనికేట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఓకే, కమ్యూనికేషన్ అనేది తప్పకుండా వస్తుంది. ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి. సడన్లీ ఒక మంచి మెసేజ్ అయితే పంపిస్తారు మీ పర్సన్.
అండ్ విత్ 7 ఆఫ్ సోర్డ్స్ ఈ పర్సన్ రీసెంట్ పాస్ట్లో ఏదో బిట్రేయల్కి గురయ్యారు, చీటింగ్కి గురయ్యారు. బట్ ఇప్పుడు చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారు తన పాస్ట్ లైఫ్ నుండి, తన పాస్ట్ రిలేషన్షిప్ నుండి చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారు. ఓకే, సో ఇప్పుడు చాలా హానెస్ట్గా మీ ముందుకి రాబోతున్నారు. అండ్ విత్ 6 ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్ మీ రిలేషన్షిప్కి ఒక అఫీషియల్ ఏమంటారు దాన్ని డిక్లేర్ చేస్తారు. ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటున్నట్టుగానో లేదా మళ్ళీ మిమ్మల్ని మీతో పేరప్ అవుతున్నట్టుగానో ఈ పర్సన్ అందరికీ చెప్పడం అనేది జరుగుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మీ ఫోటో చూసి మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ విత్ నైట్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ అపాలజీ అండ్ ప్రపోజల్తో మేము ముందుకు వస్తారు. అండ్ విత్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఈ పర్సన్ చాలా హానెస్ట్ పర్సన్. తన ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ని చాలా ఓపెన్గా మీతో కమ్యూనికేట్ చేస్తారు ఇక ముందు. ఓకే, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంతగా లేకపోయినా కూడా ఎమోషనల్ స్టెబిలిటీ మాత్రం ఉంది ఈ పర్సన్కి. ఓకే, ఈ పర్సన్ ఇప్పుడు ప్రతి విషయాన్ని ఒక మెచ్యూర్డ్ పర్సన్లా ఆలోచిస్తున్నారు. మీతో కమిట్మెంట్ కావాలి అని కోరుకుంటున్నారు. కాబట్టి మీరు చాలా మెచ్యూర్డ్ మైండ్తో ఉంటారు. ఎప్పుడు ఒక స్పిరిచువల్ పర్సన్లా ఉంటారు, ఒక హానెస్ట్ పర్సన్లా ఉంటారు. మీ నర్చరింగ్, కేరింగ్ ఎనర్జీస్ వీటన్నిటినీ మీట్ అవ్వాలి అని అంటే ఈ పర్సన్ కూడా అలానే మారాలి. కాబట్టి చాలా హార్డ్ వర్క్ చేసి ఈ ఎనర్జీ షిఫ్టింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు ఈ పర్సన్. ఓకే, అండ్ మేబీ కర్కాటక, వృశ్చిక అండ్ మీన రాశులకు చెందిన పర్సన్ అయి ఉండొచ్చు. ఓకే, సో ఇదొక జెన్యూన్ రిలేషన్షిప్, దానిలో అయితే డౌట్ లేదు. అండ్ విత్ 6 ఆఫ్ పెంటికల్స్ నేను రీడింగ్ స్టార్టింగ్లోనే చెప్పాను, ఈ పర్సన్ మీ నుండి ఏదో హెల్ప్ కోరుకుంటారు. అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉండాలి అని చూస్తారు ఇక్కడ. ఈక్వల్ గివ్ అండ్ టేక్ అంటే అన్ని విషయాల్లోని. ఓకే, సో మేబీ ఈ పర్సన్ మీ దగ్గర ఏదైనా మనీ తీసుకొని ఉంటే ఆ మనీ రిటర్న్ చేస్తుండొచ్చు. ఆర్ ఏదైనా గిఫ్ట్ మీకు తీసుకురావచ్చు, లేదా మిమ్మల్ని ఎక్కడికైనా ట్రావెల్ ప్లాన్స్ వేసుకొని ట్రావెల్కి తీసుకెళ్ళవచ్చు. ఎక్కడైనా జర్నీ, చిన్న ప్లేసెస్కి విజిట్ చేయడానికి తీసుకెళ్ళచ్చు. వీరిద్దరూ కలిసి జర్నీ చేయొచ్చు. ఓకే, విత్ 5 ఆఫ్ కప్స్ ఈ పర్సన్ చాలా సాడ్నెస్లో కూడా ఉన్నారు. అదొక ఫ్యామిలీ సిచ్యువేషన్ అండ్ థర్డ్ పార్టీ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి ఈ పర్సన్కి. అండ్ తను చేసుకున్న రాంగ్ చాయిస్ కూడా తనని చాలా ఇబ్బంది పెడుతుంది ప్రజెంట్ అయితే. ఓకే, సో ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చేది విత్ 10 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీతో వస్తుంది. ఇది ఒక మ్యారేజ్ కార్డ్ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కార్డ్. అండ్ హార్ట్ టు హార్ట్ ఓపెన్ కాన్వర్సేషన్ అయితే జరగబోతుంది, డీప్ కాన్వర్సేషన్ అయితే జరగబోతుంది. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని డేట్కి ఇన్వైట్ కూడా చేస్తారు. ఓకే, సో ఇది మీరు డేట్ అని మాత్రమే అనుకుంటారు, కానీ ఇది ఒక ప్రపోజల్ కూడా. ఓకే, సో ఎస్, కమ్యూనికేషన్ కార్డ్స్ ఎక్కువ వస్తున్నాయి మనకి ఈరోజు. 8 ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ సోర్డ్స్. ఓకే, సడన్ కమ్యూనికేషన్, సడన్ డెసిషన్స్, కరేజ్, 10 ఆఫ్ కప్స్ అండ్ ద సన్ కార్డ్. సో ఇక్కడ చాలా హ్యాపీ మూమెంట్స్ అయితే చూడబోతున్నారు మీరు ఇక ముందు మీ పర్సన్తో కలిసి. ఓకే, సో అది ఎప్పుడు అనేది ఈ టైం ఫ్రేమ్లో మీకు చెప్తాను. టైం ఫ్రేమ్ లాస్ట్లో చూద్దాం మనం. సో చూద్దాం అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది మీ లైఫ్లో అండ్ మీ రిలేషన్షిప్లో. నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఈ పర్సన్ ఒక ఫ్యామిలీ సిచ్యువేషన్ని ఫేస్ చేయాలి, ఆ సిచ్యువేషన్ని ఎండ్ చేసుకోవాలి. అప్పుడే మీ రిలేషన్షిప్లో నెక్స్ట్ లెవెల్కి వస్తారు ఈ పర్సన్. అంటే మేబీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అండ్ మెయిన్ పర్సన్ ఎవరో కనిపిస్తున్నారు ఇక్కడ. మెయిన్ పర్సన్ని
గైడ్ చేస్తున్నది ఎవరో ఒక ఫీమేల్ అథారిటీ ఫిగర్. ఓకే, సో పేజ్ ఆఫ్ పెంటకల్స్, ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది మీకు. ఓకే, సో మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ మీరు ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు. ఎంప్రెస్ నర్చరింగ్, కేరింగ్ పర్సన్, ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ పర్సన్, అబండెంట్ పర్సన్, అండ్ లుకింగ్ గుడ్, ఫీలింగ్ గుడ్, స్మెల్లింగ్ డెలీషియస్. ఈ పర్సన్ ఎనర్జీస్ అంటే మీ ఎనర్జీస్, ఇది కలెక్టివ్ ఎనర్జీస్. ఈ ఎనర్జీస్ని మీట్ అవ్వాలి అని అంటే మీ పర్సన్ చాలా చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ చాలా పేషెన్స్తో హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మిమ్మల్ని రీచ్ అవ్వడానికి. ఓకే, సో అదంతా చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. కొన్ని విషయాల్లో మిమ్మల్ని ఇమిటేట్ కూడా చేస్తున్నారు. అండ్ తాను డిఫెండ్ చేసుకుంటున్నారు. ఓకే, అండ్ విత్ నైట్ ఆఫ్ పెంటకల్స్, ఫైనాన్షియల్ ఆపర్చునిటీ, మెసేజెస్, న్యూస్ ఏదో రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి. ఓకే, అండ్ రాసుల విషయానికి వస్తే ఇక్కడ వృషభ, కుంభ అండ్ ధనుష్ రాశులు కనిపిస్తున్నాయి. కన్యా రాశి అండ్ వృశ్చిక, మీన అండ్ కర్కాటక రాశులు కూడా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్, అగైన్ పేజ్ ఆఫ్ కప్స్. ఇదొక ఈ పర్సన్ ఒక న్యూ ఆఫర్తో అండ్ న్యూ ప్రపోజల్తో మీ ముందుకు వస్తారు. మనకి కింగ్ ఆఫ్ కప్స్ డబుల్ క్లారిఫికేషన్ ఇక్కడ. సో అండ్ అగైన్ 9 ఆఫ్ సోర్డ్స్ అండ్ 9 ఆఫ్ కప్స్. ఓకే, సో చాలా లగ్జరీ లైఫ్ అయితే చూడబోతున్నారు మీరిద్దరూ కలిసి నియర్ ఫ్యూచర్లో. అండ్ ఈ పర్సన్కి ఒక్కొక్కసారి అనిపిస్తుంది తను సింగిల్గా ఉండడమే బెటర్, ఈ రిలేషన్షిప్స్ అన్నిటిలోకి వెళ్ళడం కంటే సింగిల్గా ఉండడమే బెటర్ అని తన ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటారు. బట్ అట్ ద సేమ్ టైం మీరు గుర్తొస్తారు అండ్ అగైన్ మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు ఆ ఫ్యూచర్ ప్లాన్స్లో. ఓకే, సో విత్ స్టార్ కార్డ్ ఈ పర్సన్ కమ్యూనికేషన్ అయితే పంపిస్తున్నారు మీకు విత్ ఫెయిత్. అంటే చాలా స్ట్రగుల్స్ తర్వాత మీ మీద నమ్మకంతో మిమ్మల్ని ఒక సోల్మేట్ లాగా చూస్తూ మళ్ళీ మీతో కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. మిథున, కుంభ అండ్ తులారాశులు అండ్ కర్కాటక, వృశ్చిక అండ్ మీన రాశులు. అగైన్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్. ఇక్కడ అగైన్ చాలా వెయిట్ చేపిస్తున్నారు మిమ్మల్ని. మీకు అదే నచ్చడం లేదు ఇక్కడ. ఓకే, మిమ్మల్ని ఎక్కువ వెయిట్ చేయించడం మీకు నచ్చట్లేదు. మీకు కమిట్మెంట్ ఇచ్చేస్తారు, ఇంకా మీతోనే కలిసి ఉంటారు. మీరు అన్మ్యారీడ్ పీపుల్ అయితే ఇంకా కొన్ని రోజుల్లో మా మ్యారేజ్ కూడా అయిపోతుంది అని మీరు అనుకుంటారు. కానీ అదే టైంకి మీ పర్సన్ సడన్లీ మిమ్మల్ని షట్ డౌన్ చేసేసి ఈ నెంబర్స్ అన్ని బ్లాక్ చేసి సోషల్ మీడియాలో బ్లాక్ చేసి అట్లా బిహేవ్ చేస్తూ ఉంటారు. బట్ అలా ఎందుకు చేస్తున్నారు ఈ పర్సన్ అంటే తను ఇంకా రీసెంట్ పాస్ట్లో తన రిలేషన్షిప్ ఫెయిల్యూర్ ఏదైతే అయిందో ఆ ఫెయిల్యూర్ నుండి ఇంకా బయటకు రాలేదు. బట్ ఈ పర్సన్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఈ పర్సన్కి. అండ్ ఆప్షన్స్ని కూడా ట్రై చేశారు. బట్ ఎవరు కూడా మీతో కంపారిజన్లో మిమ్మల్ని విన్ అవ్వలేదు. అంటే మిమ్మల్ని రిప్లేస్ చేయడానికి వాళ్ళు సరిపోలేదు. సో స్టక్ ఎనర్జీలో ఉండిపోయారు అలా మీ పర్సన్ చాలా కాలం. మళ్ళీ మీ వైపే ఈ పర్సన్ రావడానికి రెడీ అయ్యారు. ఎందుకంటే మీరు ఒక ఎంప్రెస్ ఎనర్జీలో ఉంటారు ఎప్పుడు కూడా. సో మీ పర్సన్ ఒక కిడ్ లాగా చూసుకుంటూ ఉంటారు. ఓకే, ఎస్, ఈ పర్సన్కి కావాల్సింది కరేజ్ అండ్ లీప్ ఆఫ్